వెల్కమ్ టు టీబీసీ. ఈ వారం వచ్చిన హిట్రీ మరియు రెట్రో మూవీ రివ్యూ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నాని ప్రధాన పాత్రలో శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్రీ ఒక వైల్డ్ యాక్షన్ డ్రామా. అర్జున్ సర్కార్ అనే కఠినమైన పోలీస్ పాత్రలో నాని అందించిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సిటికే అనే డార్క్ వెబ్ కి సంబంధించిన సైకో కిల్లింగ్ కేసులను పరిష్కరించడంలో అతని ప్రయాణమే హిట్రీ కథ. శ్రీనిధి శెట్టి, రావు రమేష్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు. గొప్ప యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ టచ్ ఇవన్నీ కలిసి సినిమాకు ఉన్న సన్నివేశాలను బలంగా చూపించాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్ రొటీన్గా, స్క్రీన్ ప్లే స్లోగా సాగడంతో రెండో భాగంలో నెమ్మదిగా అనిపిస్తుంది. విజువల్స్, సంగీతం, సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. ఫీల్ గుడ్ ఎమోషన్స్తో పాటు యాక్షన్ వేరియేషన్స్ కావాలనుకునే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్. నాని తన నటనతో సినిమాను మరో లెవెల్కి తీసుకువెళ్ళాడు. అలాగే రీసెంట్గా వచ్చిన ఇంకో మూవీ రెట్రో. ఈ కథ మొత్తం 1993లో జరుగుతుంది. చిన్ననాటి నుంచి మాఫియా తిలక్ దగ్గర పెరిగిన పార్వేల్ అలియాస్ సూర్య తన జీవితంలో నవ్వు లేకుండా పెరుగుతాడు. రుక్మిణితో ప్రేమ పెరిగాక క్రిమినల్ జీవితాన్ని వదిలేస్తాడు. కానీ తిలక్ కోరుకున్న గోల్డ్ షిప్ అండమాన్ దీవుల్లో రాజ్వేల్, మైకేల్ అరాచకాలకు వ్యతిరేకంగా పార్వేల్ పోరాటం ప్రారంభమవుతుంది. ఫస్ట్ హాఫ్లో ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ బలంగా నడుస్తాయి. సూర్య నటన, జార్జ్ విదు, పూజా హెగ్డే పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ సెకండ్ హాఫ్లో కథనం గందరగోళంగా, అంచనాలకు తగ్గట్టుగా సాగదు. క్లైమాక్స్ సౌండ్ ఫీల్ ఇవ్వదు. టెక్నికల్గా మ్యూజిక్, విజువల్స్ బాగున్నా ఎడిటింగ్, కథ పరంగా లోపాలున్నాయి. కార్తిక్ సుబ్బరాజ్ కథను ఫస్ట్ హాఫ్ వరకు బాగా నడిపినా సెకండ్ హాఫ్లో దారి తప్పారు. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు నచ్చిన సన్నివేశం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీబీసీ.